హలో! ఇదేంటి సినిమా హీరోయిన్‌లో ఓవర్ యాక్షన్ చేసేస్తుంది అనుకోవద్దు. లిఖిత వాళ్ళ ఫాదర్‌ది ఇరుముళ్ళున్నాయి. అందుకోసమని చెప్పి త్వరగా రెడీ అయ్యి ఎళ్దాం కదా అని తల ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నా. ఫైనల్‌గా రెడీ అయిపోయా. మా ఆయన గారిని కొంచెం బస్ ఎక్కిస్తావా అని అడిగితే సరే అన్నారు. అలా బండి మీద వెళ్ళిపోతున్నా అనమాట. మా ఊరు నుంచి కురుగోడుకి వెళ్ళడానికి అది రూటు చాలా బాగుంది కదా! ఫైనల్‌గా మైదానంలో కలిసాను. బస్ అయితే ఎక్కాం. బస్సులో కూడా మన తుంట రేషాలు అస్సలు ఆగవు. కొంచెం వీడియోలు తీసుకొని కొన్ని ఫోటోలు తీసుకొని అయితే బస్సులో ఎంటర్టైన్ అయ్యాం మాకు మేమే. అలా బస్సు వెళ్ళిపోతుంటే తెలిసిందే కదా మనకి వామిటింగ్ సెషను. కొంచెం సేపు పడుకుని పోయాను. ఫైనల్గా లిఖిత వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయా. బస్ దిగి కొంచెం ఒక 10-15 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే చాలు గుడి అయితే వచ్చేసింది. ముందర మా బుడ్డోడేమో బాడీగార్డ్లా టిక్కు టిక్కు అని నడుచుకుంటూ వెళ్ళిపో అన్నాడు. మేము వెళ్ళేసరికి అక్కడ పూజ స్టార్ట్ అయిపోయి కొంతమంది ఇరుముళ్ళు కూడా అయిపోయినాయి. మా ఇద్దరు ఎదవలు నుంచున్నంతసేపు నుంచొని వచ్చాడు కూర్చున్నారు. ట్విస్ట్ ఏంటంటే అంతసేపు కూర్చొని అలా డ్యాన్సులు చేస్తున్నా సరే కనీసం పానీపూరికి కూడా డబ్బులు సంపాదించలేకపోయారు. వేస్ట్ ఆఫ్ టైం అనమాట వాళ్ళకి. ఎంత ఉన్నా ఏం లాభం, పానీపూరి కొనుక్కోలేకపోయారు. వాళ్ళిద్దరితో అవ్వట్లేదని చెప్పి నేను ఈ పక్క వచ్చి కూర్చున్నాను. చిల్లర పడుతుందని కాదు, కాస్త డప్పుల సౌండ్కి వాటికి కొంచెం దూరంగా ఉండే బెటర్ అని. అసలు మన హార్ట్ వీక్ కదా. అది మా బండ బజ్జి ఆడ కూర్చుంది. ఏంటి అని చూసేది. మళ్ళీ పూజ స్టార్ట్ అయిందని చెప్పి అందరినీ పిలిచారు. అందరం లేచి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుని పోయాము. ముసలోళ్ళే బెటర్ ఏమో మాకంటే. మేము అంతకన్నా దారుణంగా ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో కూర్చోవాలని చూస్తాం. మా బుడ్డోడేమో పాపం దాని తల అంతా పూలు వేసేసాడు. అది విడిపించుకోలేక అలా అని అలాగే పెట్టుకోలేక దాని తిప్పలేదు పడుతుంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అక్కడ వస్తున్నారు కదా స్వామి, ఆయనే లిఖిత వాళ్ళ ఫాదరు. ఈయన ఇరుముళ్ళు అయిపోయినాయి. ఇంకా అరుణ వాళ్ళ ఫాదర్ ఇరుముళ్ళు అయితే బ్యాలెన్స్ ఉంది. అది కూడా చూసుకొని భోంచేసి ఇంకా బస్సు ఎక్కేసి హాయిగా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాల్సింది ఉంది. కానీ మా గాలి తిరుగుళ్ళు అయితే ఇలా ఉంటాయి. అందరూ గుడి చుట్టూ తిరగడానికి భోజనాలకు వెళ్ళారని ఇక్కడ అయ్యప్ప స్వామిని చూద్దామని ప్రశాంతంగా ఉంటుంది కదా లోపలికి వచ్చేసాము. మా ఒడ్డోడేం బొట్లెట్టేన్నాడు సాంప్రదాయాన్ని శుద్ధపోసినలాగా. ఆయన చూసుకొని ఇలా ఆంజనేయ స్వామి చూడటానికి భలే ఉన్నారు కదా. అక్కడ వెండి తీశారు ఆయనకి, చాలా బాగున్నారు. కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు అవి తీసుకొని వాళ్ళ ఇంట్లో చెప్పడానికైనా ఇంటికి వెళ్తున్నాము. దారిలో కొన్ని పాటలు పాడాను. అవి మీరు వింటే చెవుల్లోంచి రక్తాలు వస్తాం గ్యారంటీ. అందుకనే వద్దని చెప్పేసి ఆపేసా. భోంచేసి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ గుడికి వచ్చాను. భక్తి అయితే కాదు, వాళ్ళ ఫాదర్స్తో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోవడానికి. మా బుడ్డోడేమో ఆడినంతసేపు ఆడి అల్లరంతా చేసేసి ఫైనల్ నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. బస్ ఎక్కుదాం కదా అని బస్ స్టాండ్కి వెళ్ళాం. వీళ్ళిద్దరూ అక్కడ చెమ్మచెక్కలు ఆటలాడుతున్నారు. చూసాము. ఫైనల్గా బస్సు వచ్చేసింది. బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాము. నేను కురుగోళ్ళు దిగి క్యాంప్కి వెళ్ళిపోతా, వాళ్ళు మాత్రం బళ్ళారికి వెళ్ళాలి. మీకు ఏం చేయాలో తెలుసు కదా. దయచేసి అందరూ ప్లీజ్ టు ఛానల్ మై సక్రపార సక్రపార